పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి అయా, ఈ సమయంలో మీ పరిశుద్ధ నామానికి వందనాలైనా. గత శుక్రవార దినం నుంచి శుక్రవార ఉపవాస ఆరాధన దినం వరకు మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం ఇచ్చి మరొక దినమున తండ్రి చక్కని గూగుల్ మీట్లో మేమందరం పాల్పంచుకునే భాగ్యం దయచేసినందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి గొప్ప దేవుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడు మా జీవితాల్లో మహోన్నతిని చాటు నివసించువాడే, సర్వశక్తిని విశ్రమించువాడని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మహోన్నతుడైన దేవుడు మీరు వందనాలు తెలియజేస్తున్నాం. మా తండ్రి మీ చాటును మేము బ్రతుకుతా ఉన్నాం, మీ చాటును మేము నాయన చెల్లిస్తా ఉన్నాం. అయా, మీ చాటునే మేము ఉనికి కలిగి ఉన్నాం తండ్రి. వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ యొక్క నేటి దినమున తండ్రి ఈ గూగుల్ మీట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయా తండ్రి, వాక్యం అందించబోతున్న దైవజనులను బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా ఇదిగో తండ్రి, జాచన్ సార్ని బట్టి, అయ్యాండి గారిని బట్టి, స్టీవ్ గారిని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ పరిశుద్ధ నామానికి వందనాలైనా. ఈరోజు జరగబోయే తండ్రి ఈ గూగుల్ మీట్ కార్యక్రమాన్ని, అయా ప్రార్థన కూటాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అయ్యా మా అందరికి ఆత్మీయ మేలు కొరకు తండ్రి జరిగించబోతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ పాదాల దగ్గరికి అయ్యా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా వాక్యం ఎత్తబోయే తండ్రిని సేవకుని సిలువు చాటును మరుగుపరిచి మాకు కావలసిన వాక్యాన్ని మీరు దయచేయబోతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి మరి మీటింగ్లోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి మరి దైవజనులు బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మనము ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క స్తుతించేటువంటి సమయానికి మనం వచ్చాం. మరి మనం అందరం కూడా ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలని మరి ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైగొనుమయా. నా
యేసయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. హల్లెలూయా. నేనేమైనా నిన్ను స్తుతిస్తాను ప్రభువా, మరి నాకేమున్నా నీకే అర్పిస్తాను ప్రభువా అని చక్కని అనుభవపూర్వకంగా మరి ఈ పాటను మనం పాడుకోవడానికి మరి చక్కని దైవజనులు శ్యామ్ వేదాల గారు మరి ఈ పాటని రాశారు. మరి ఆయన రాసినటువంటి పాట సందర్భము మరి ఆయన చెప్తూ ఉన్నప్పుడు కన్నీర్లు ఆగవు. మరి ఆయన ఎంతో మరి కష్టాల్లో, ఎంతో ఇరుకులో, భార్య మరి హాస్పిటల్లో మరి జాయిన్ అయ్యి మరి చెల్లించడానికి డబ్బులు కూడా లేక, ఫీజు చెల్లించడానికి మరి ఎన్నో ఇబ్బందులు, మరి ట్రీట్మెంట్ చేయించడానికి ఆ డబ్బులు లేని సమయంలో మరి ఆయన చనిపోవాలి అనుకున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క పాటను రాశాను అని మరి ఆ యొక్క మరి ఆ దైవజనులు చెప్తా ఉన్నారు. మరి అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సాక్ష్య జీవితము మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మీలో ఎవరైనా మరి మేము కూడా పాటలు పాడతామండి, ప్రభువుని స్తుతిస్తాం అన్నటువంటి వారు మరి సమయంలో పాటలు పాడొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు యేసు ప్రభు నామములో. గుడ్ మార్నింగ్ స్టీవ్ సార్, యాండీ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. తల్లివైన నీవే, నా తండ్రివైన నీవే, తల్లివైన నీవే, నా తండ్రివైన నీవే. నాకున్నదంటూ నీవేనయ్యా, నాకున్నదంటూ నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఓ నా ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఓ నా ప్రభువా. ఈ లోకమైన పరలోకమైన, ఈ లోకమైన పరలోకమైన నాకున్నదంటూ నీవేనయ్యా, నాకున్నదంటూ నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా.
నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయా ఓ నా ప్రభువా నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయా ఓ నా ప్రభువా జీవించినను మరణించినను జీవించినను మరణించినను నా గమ్యము నీవేనయ్యా నా గమ్యము నీవేనయ్యా యేసయ్యా 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 నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నాకంటూ ఉన్నది నీవేనయ్యా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నాకంటూ ఉన్నది నీవేనయ్యా నాకంటూ ఉన్నది నీవేనయ్యా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా నాకంటూ ఉన్నది నీవే యేసయ్యా అని చక్కని పాట పాడినటువంటి మరి ఆమోస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి ఆ యొక్క ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క బిడలంగా మనం అందరం కూడా మరి ప్రభు సన్నిధిలో మరి ఈ విధంగా చేరి ప్రభువుని స్తుతించుకోవడానికి మరి ఆయన మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకి సమయాన్ని ఇచ్చాడు. మరి సమయాన్ని వృధా చేయకుండా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మరి ఆ యొక్క దైవజనులు స్టీవెన్ అయ్య గారు మన మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందుచేత మనం డైరెక్ట్గా వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న సోల్మన్ भैया प्रार्थना के द्वारा हम लोग वचन में जाएंगे. सॉलमन नाग भैया आपने प्रार्थना कर दीजिए. आइए हम प्रार्थना करें. प्रभु जी आपको धन्यवाद करते हैं सुंदर समय के लिए, सुंदर शाम के समय के लिए आपको धन्यवाद करते हैं. प्यारे प्रभु तो आज का दिन को धन्यवाद करते हैं. फिर से परमेश्वर प्रभु आज का गूगल मीट में आने के लिए तो सहायता किया, इसलिए धन्यवाद करते हैं. प्रभु जी इस समय प्रार्थना करते हैं प्रभु स्टीवन सर के लिए, एंडी सर के लिए, जतिन सर के लिए. प्रभु सबको तू आशीष दे परमेश्वर. प्रभु तू दया कर, अनुग्रह कर. प्रभु जो भी वचन आप सुनने जा रहे हैं वचन में तू आशीष दे परमेश्वर. लॉर्ड God, you bless them when that they will teach us. Lord, Holy Spirit, guide them and speak them, Lord. Hallelujah. Lord, I commit to your servant of God, Stephen sir, Andy sir, and Jatin sir, and all of you, Lord. You bless us, everyone, Lord Jesus. प्रभु तू दया कर, अनुग्रह कर परमेश्वर. तेरी आशीष का कारण वचन सुनने के लिए और तेरी आशीष का आओ प्रभु हमारे जीवन में ग्रहण करने के लिए तू सहायता कर. पवित्र आत्मा तू सहायता कर, मदद कर. सारे भाई बहन को तू आशीष दे, सारे नेटवर्क को तू आशीष दे. आपका आत्मा का उपस्थित में रहने के लिए तू सहायता कर. यीशु का नाम से सुनर कबूल कर. आमेन 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 आमेन. आपने प्रार्थना किया, बहुत बहुत धन्यवाद ब्रदर सॉलमन नाग भैया. अभी हमने वचन में जाएंगे. थैंक यू सो मच ब्रदर स्टीवन सर फॉर जॉइनिंग अमंग अस दिस फ्राइडे, and we are really very much blessed to have you sir, and thank you so much for your God's love and kindness for the pastors and evangelists in India and sharing the God's word among us, and sending brother Andy in the week, and brother Andy shared the word of God in a mighty way in Tuesday, and I shared the word of God on yesterday, and thank you so much for joining among us in your busy schedule. Please take this time and share the God's word, sir. Well, it's good to be with you this morning. మరి మీ మధ్యలో ఉండి ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేటువంటిది నాకు ఎంతో సంతోషంగా ఉంది. Cheryl and I are traveling this week. మరి ఈ వారం అంతా కూడా అమ్మగారు అయ్యగారు కూడా మరి వేరొక ప్రాంతానికి వారు ప్రయాణం చేస్తూ మరి బంధువులను దర్శిస్తూ ఉన్నారు.
We were supposed to be in North Carolina in the mountains, మరి ఈ దినము మరి ఆ యొక్క నార్త్ కొరియాలో మరి కొన్ని కొండ ప్రాంతాలకు మేము వెళ్ళాలని మేము మరి ప్రణాళికలు వేసుకున్నాం. but the storm that came through has the weather at negative temperatures. మరి ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి తుఫాను, మంచు తుఫాను మరి రావడం కారణం చేత మరి టెంపరేచర్ ఆ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలించక మరి -డిగ్రీల్లో మరి వెళ్ళిపోవడం ద్వారా మేము వెళ్ళడం మానివేశాం. And with snow and ice on the road, we decided to go to East Florida. మరి ఆ యొక్క పశ్చిమాన ఉన్నటువంటి ఆ తూర్పున ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లోరిడా పట్టణానికి మేము వెళ్ళాలంటే అది చాలా కష్టము. మరి ఇంత మంచులో మరి మేము వెళ్ళడం అనేటువంటి చాలా ప్రమాదం అని మేము వెళ్ళడం మానేసాం. Get to spend 4 or 5 days together before I have to go back to work. మరి అయ్యగారు మరి ఆ యొక్క ఇంకా 4-5 రోజుల్లో మరి చాలా బిజీ అయిపోతారు, వర్క్ మరి ప్రెజర్ ఎక్కువైపోతుంది, లోడ్ ఎక్కువైపోతుంది. కాబట్టి కొన్ని రోజులు అమ్మగారిని మరి ఆ విధంగా వెకేషన్కి తీసుకెళ్దాం అనుకున్నారు. We yesterday went to see the Cape Canaveral where they launch all the space rockets. మరి ఆ యొక్క కేచ్ కెనాల్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాకెట్లు తయారు చేసేటువంటి కేంద్రానికి మరి అయ్యగారు నిన్నటి దినంలో వెళ్ళడం జరిగింది. And it was a great trip to see and hear all of the stories for the last 70 years. మరి ఇంచుమించు 70 సంవత్సరాలుగా మరి ఆ యొక్క మరి ఎంతో మరి టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ అది ఎలాగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాలు మా కళ్ళకు కట్టినట్లు అక్కడ చూపించినటువంటి విధానం, వివరించినటువంటి విధానాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. And so today I'm going to preach for a little while. Andy's going to finish preaching because we have to get up and head. మరి అయ్యగారు ఈరోజు మరి కొంచెం వాక్యాన్ని బోధిస్తారు. మరి ఎందుకంటే ప్రయాణం ద్వారా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం మరి వాక్యం అందించిన తర్వాత యాండీ గారు కూడా వాక్యాన్ని అందిస్తారు. So we're going to look in Ephesians 4 and 5 today. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం చూసుకుందాం ఈరోజు. When it starts talking there in the beginning, I have problems with many of what Paul is telling us to do. మరి ఇక్కడ పౌలు గారు మరి చెప్పినటువంటి ఆ యొక్క చెయ్యాలి అని చెప్పినటువంటి ఆ యొక్క వాటన్నిటిలో కూడా నేను మరి చాలా వాటిని నేను చేయలేకపోతా ఉన్నాను. The Bible says confession is good for your soul. మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా, నీవు ఏదైనా మరి దేవునికి మరి ఆ యొక్క అనుకూలంగా నీవు నడుచుకున్నప్పుడు నీవు పశ్చాత్తాపడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉందండి. And I'm going to show you a picture of how I'm preaching today. If you can see, there's my bed. మరి చూడండి మరి This is it. మరి అయ్యగారు ఎంతగా కష్టపడి చిన్న రూమ్ లో ఉండి కూడా మరి ఆ బెడ్ మీద బైబిల్ పెట్టుకుని ఆ యొక్క మన కోసం ఎంత కష్టపడుతూ మరి కుర్చీలో కూర్చోడానికి సరైన కుర్చీ లేకుండా కూడా ఆయన ఇబ్బంది పడుతూ కూడా వాక్యం చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టేస్తే నామని మహిమపరచండి. హల్లెలూయా. So I'm using 2 pillows so I can see my Bible and see you. మరి అక్కడ నా ఎదురుగుండా 2 పిల్లోస్ పెట్టుకుని ఆ పిల్లోస్ మీద నా బైబిల్ పెట్టుకుని అక్కడ నా ఐప్యాడ్ పెట్టుకుని ఆ బైబిల్ని ఐపాడ్ని మరి మిమ్మల్ని చూస్తూ బైబిల్ని చూస్తూ నేను బోధిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్. The Lord is good. మరి మన దేవుడు ఎంతో మంచి దేవుడు అండి. ఆమేన్. ఆల్ ద టైం. It is each of us that are the problem. మరి ఈ విధంగా మరి నాకే కాదు మరి మీరు కూడా మరి ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతూ ఒకవేళ ఈ వాక్యాన్ని మరి ఒకవేళ మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా మీరు ఒకవేళ వింటా ఉండొచ్చు. And he says that in chapter 4 verse 1. మరి ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ విధంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుము. ఆమేన్. మరి ఈ విధంగా as a human being. మరి ఆ మనుష్యులుగా ఉన్నటువంటి మనకు మరి చాలాసార్లు ఈ విధంగా ప్రేమ లేని వారంగా, సమాధానం లేని వారంగా మనం మనం ఉండే వారంగా మనం ఉంటాం. He tells us to live a life worthy of the calling we've received. ఆయన మనతో ఏ విధంగా ఆయన మన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడం అనేటువంటిది కొన్ని సార్లు కష్టమవుతూ ఉంటుంది. I do pretty good when I don't dream at night and then I wake up in the morning. మరి నేను పొద్దున్నే మరి లెగడం అనేటువంటిది నాకు చాలా ఇష్టము. మరి బెడ్ మీద పడుకుని కలలు కనడం అనేటువంటిది నాకు అంత ఇష్టం ఉండదు. And then the world starts waking up with me. నాతో కలిసి ఈ యొక్క ప్రకృతి మరి మరి ఆ విధంగా ఉండడం, నాతో కలిసి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఉదయమే జరిగేటువంటి ఆ పక్షుల కిలకిలలు, మరి ఇవన్నీ కూడా చల్లని గాలి, వీటన్నిటి కూడా చూస్తూ నేను ఆ ఉదయాన్ని ఆస్వాదించాలని నేను అనుకుంటాను. And so once our eyes open and our mind starts working, we now are living the life God wants us to. మరి ఎప్పుడైతే మనం ఉదయమే మరి నిద్ర నుంచి లెగిసిన తర్వాత మన కళ్ళు తెరుచుకొని మన యొక్క మరి ఆ మనస్సు మెదడు పనిచేయడం ప్రారంభిస్తుందో అప్పటి నుంచి కూడా మనం దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. I think about Andy. Andy gets up in the morning. He has to leave his house about 6:00 in the morning to pick up his employees. మరి యాండీ గారు అయితే మరి ఆయన జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన ఉదయమే 6 గంటలకు అలాగా ఆయన సిద్ధపడిపోయి ఆయన కారు తీసుకుని మరి తన దగ్గర పనిచేసేటువంటి మరి పని వారిని అందరినీ కూడా ఆ కారులో ఎక్కించుకుని ఆయన పనిచేసే ప్రాంతానికి తీసుకుని వెళ్తూ ఉంటారు. And I would almost guarantee that every morning one of those employees is overslept. మరి అక్కడ చాలా సార్లు మరి వాళ్ళలో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన చాలా ఎక్కువగా నిద్రపోతూ అలాంటి ఆయన ఉంటే కనుక ఈయనకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. And so Andy's timeline of 6:00, pick them up, pick up breakfast, get to the shop before 7:30 is always interrupted. మరి ఒకవేళ ఆ విధంగా మధ్యలో ఎవరైనా సరిగా సోమరిపోతులు అయినటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి అక్కడ ఆ మార్గంలో మరి 7:30 లోపులోకి ఆయన టిఫిన్ చేసి వెళ్ళాలి అనుకునే దానికి మరి ఒకవేళ భంగం కలిగేదిగా ఉంటది కాబట్టి ఆయన చాలా టెన్షన్ పడతా ఉంటారు. And so I'm confessing Andy's battling, living a life worthy of God's calling in the mornings. మరి ఈ విధంగా ఆయన ఉదయమే 6 గంటలకల్లా సిద్ధపడిపోయి కారు తీసుకుని మరి తను బ్రతకడానికి, ఈ జీవనోపాధి చేసుకోవడానికి ఆయన ఎంతగానో కష్టపడుతున్న విషయాన్ని బట్టి ఆయన ఎంతగానో నేను మరి అభినందిస్తూ మరి ఆ విధంగా ఆయన పని చేసుకుంటూ దేవుని పరిచర్య కూడా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Andy, you want to defend yourself? I would say, Brother Steve, that flesh and blood has not revealed that to you. మరి యాండీ గారు ఏమంటున్నారంటే మరి రక్త మాంసంలో మరి దేవుని రాజ్యంలో పాలు పండుగొనవు కానీ ఆత్మను మనం సిద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం అని చెప్తా ఉన్నారు. ఆమేన్. Andy, as you know, God gave me a vivid, expansive imagination and truth from the Holy Spirit. మరి ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు అయ్యగారికి ఒక మరి బాగా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి ఊహించుకునేటువంటి ఊహాశక్తిని చాలా ఎక్కువగా ఇచ్చారు. దాన్ని బట్టి ఆయన పరిస్థితులను చాలా బాగా అర్థం చేసుకోగలరు. ఆమేన్. I know every since the Hyderabad Gestapo, I'm sorry, custom officials turned me away.
మరి నేను హైదరాబాద్లో దిగినప్పుడు ఉదయంలో మరి కస్టమ్ ఆఫీసర్లు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కస్టమ్ ఆఫీసర్లు అయ్యగారిని ఆపినప్పుడు I have been blessed by Andy going by himself. Oh, I am celebrating that. మరి యాండీ గారు అయితే ధైర్యంగా మరి నేను వెళ్తాను మరి మొట్టమొదటిసారి అయినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా నేను వెళ్తాను నీవు చేయవలసిన పని నేను కంప్లీట్ చేస్తానని చెప్పినప్పుడు అయ్యగారి ఆనందానికి అవధులు లేవండి. ఆయన దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. ఆమేన్. Look, Manahor got a haircut. మరి మనోహర్ గారు చక్కగా మరి హెయిర్ కటింగ్ చేసుకుని చాలా అందంగా ఉన్నారు. చాలా యవనస్తుల్లా కనపడుతున్నారు. He looks Sorry, like a I'm young king, young chap. That's what I was going to say. tribal tiger one. Tribal tiger. మరి But ever since the custom officials turned me away, I've just had a drag in my spirit, pulling me back down. మరి ఏదైతే మరి వారు కస్టమ్ అధికారులు ఏదైతే నాతో మాట్లాడుతూ ఉన్నారో ఏదైతే చెప్తా ఉన్నారో ఆ మాటలన్నీ నేను విన్నప్పుడు నాలో ఉన్న ఉత్సాహం అంతా కూడా తగ్గిపోయి మరి నేను నిరుత్సాహానికి గురయ్యాను. Because I was so anticipating rising to the clouds with each of you and with Andy, Manahor, Jock, and all the rest. మరి నేను ప్రణాళికబద్ధంగా మరి నేను ఏదైతే యాండీ గారితో మనోహర్ గారితో మరి దైవ సేవకులతో మీ అందరితో కలిసి ఎలాగైతే మరి దేవుని పరిచర్యలో నేను వాడబడాలని నేను ఇష్టపడ్డానో అవన్నీ కూడా జరగట్లేదని నేను ఎంతో బాధపడ్డాను. And I was so anticipating the miracles that we would see, the messages that we would hear, the people I would get to see again. మరి ఆ యొక్క నేను పోయినసారి జనవరిలో వచ్చినప్పుడు ప్రభువు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలు నేను చూసినటువంటి ప్రజలు కలిసినటువంటి విశ్వాసులు వీరందరినీ కూడా మరలా చూడాలి మరలా వాళ్ళని కలవాలి అని ఎంతో ఆశతో ఉన్నటువంటి నేను నా ఆశకు భంగం కలిగిందని నేను ఎంతో బాధపడ్డాను. It was like I climbed the mountain and I was on the top and I fell straight to the bottom. ఆ సమయంలో నేను ఆ యొక్క ఒక కొండను ఎక్కుతున్నటువంటి అనుభవంలో ఉన్నటువంటి నేను ఎంతో ఆసక్తితో ఎంతో మరి ఆ యొక్క ఉత్సాహంతో ఎంతో ఎక్సైట్మెంట్తో నేను ఒక కొండను ఎక్కేటువంటి అటువంటి అనుభవంలో నుంచి సడన్గా ఒక లోయలోకి పడిపోయినట్లుగా నా పరిస్థితి అయిపోయింది. I've been struggling with living a life worthy of God's calling. మరి ఈ విధంగా దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపును సరిగా నేను చేయలేను పోతున్నానని నేను ఆయన పిలుపుకు లోబడలేకపోతున్నానే అని ఎంతో నా మనసులో ఆవేదన వచ్చేసింది. And I pray through my confession and me confessing for Andy. మరి ఆ యొక్క వేదనలో ఆవేదనలో మరి ఆ యొక్క నన్ను నేనే మరి నేను ఏమేమైతే నేను చేశానో మరి వాటిని నేను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ యాండీ గారితో మాట్లాడడం ప్రారంభించాను. That you will be able to recognize those stumbling blocks that are in front of you every day that want to say, slow down, Amos, slow down, Blessy, slow down, Abba, Paxa, David, all of you, slow down. You don't need to follow God so much. మరి ఆ యొక్క అలాగే మరి అయ్యగారి జీవితంలో జరిగినట్టుగానే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇలాగా అడ్డురాళ్ళు లాంటివి మనకు వచ్చినప్పుడు మరి ఆగిపో ఆమోస్ గారు మరి కొంచెం స్లోగా వెళ్ళండి మరి బాబురావు గారు మరి ఆ యొక్క మోషే గారు ఫ్యాక్సీ గారు మరి కొంచెం స్లోగా వెళ్ళండి అని ఆ మాట మీకు ఒకవేళ అనిపించవచ్చు. You don't have to live such a full life for God. Just slow down a little bit. మరి మీరు అంతగా మీరు ఆవేశపడి త్వరగా మరి ఆ యొక్క వేగముగా మీరు దేవుని పరిచర్య చేసేయాలని మీరు అనుకోవద్దు. మరి కొంచెం ఆ యొక్క స్లోగా చేయండి మరి అంత ఫాస్ట్గా వద్దు అని ఒకవేళ అడ్డురాళ్ళు మీకు రావచ్చు. And then what he tells us next, read 2 and 3. మరి ఆ తర్వాత 2-3 వచనాలు మనం చదివినట్లయితే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And this is the way in our life of the word is calling. We learn to be
humble and gentle. మరి ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో మనం నడుచుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. And patient. Boy, is patience hard. మరి మనకు ఆ యొక్క ఎంతగానో మరి ఈ యొక్క సహనము అనేటువంటిది చాలా అవసరమైందండి. A story back in the 90s, I had prayed in our prayer group for God to give me patience, teach me patience. మరి నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి ఒక ప్రార్థన కూడికలో మరి ఆ యొక్క నేను ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా నాకు ఆ సహనాన్ని ఇవ్వయ్యా, మరి ఎలాగ నేను సహనంగా ఉండాలో, ఎలాగ నేను ఓపిక కలిగి ఉండాలో నాకు నేర్పించయ్యా అని నేను కన్నీటితో దేవుణ్ణి అడిగాను. And for a period of about 7 years, I went through every stumbling block a man could have between marriage and business and oil partners trying to kill me. మరి ఆ యొక్క అయ్యగారి జీవితంలో ఈ విధంగా ఈ ఒక్కసారి కాదు, అనేక సార్లు ఆయన జీవితం అంతా యవన కాలం నుంచి కూడా ఆయన వ్యాపారంలో, ఆయన వివాహ జీవితంలో అన్ని చోట్ల కూడా ఆయనకి ఎన్నో అడ్డురాళ్ళు వచ్చి ఇంకా ఈయన మరి ఆ యొక్క మరణింప చేయాలి ఈ శ్రమల ద్వారా అని సైతాను చాలాసార్లు ప్రయత్నించాడు. And I remember specifically Ben Watts, my best friend in the 90s, prayed one morning. మరి ఈ విధంగా నాకున్నటువంటి సమస్యలను బట్టి మరి 1990 సంవత్సరం ఆ ప్రాంతంలో అయ్యగారి యొక్క స్నేహితుడు అయ్యగారి కొరకు మరి చాలా భారంతో ప్రార్థన చేశారు. And he turned around and he looked up to heaven. మరి ఆయన పరలోకాన్ని వైపు చూసి ఆయన దేవునితో మాట్లాడడం ప్రారంభించారు. He said, Lord, would you please give Steve patience? We are tired of praying for him. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా ఆ పరలోకం వైపు చూసి, ప్రభువా మరి స్టీవ్ గారికి మరి సహనాన్ని ఇవ్వయ్యా, మరి ఆయన కొరకు ప్రార్థన చేసి మేము చాలా అలసిపోతా ఉన్నాం, దయచేసి ఆయనకి సహనాన్ని నేర్పించు, ఆయన జీవితాన్ని మార్చు అని ఆయన ప్రార్థన చేశారు. Patience is hard to learn. మరి ప్రియులారా, ఈ సహనాన్ని నేర్చుకోవడం అనేటువంటిది, సహనం కలిగి ఉండడం అనేటువంటిది చాలా కష్టం. Then we're to bear with each other in love. మరి ఆ తర్వాత సాత్వికం, మరి ఒకరినొకరు మరి ఆ యొక్క ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది ఇంకా చాలా కష్టం అండి. I'm gonna pick on Brother Andy one more time. Well, maybe more than once, but మరి మరలా దీనికి అర్థం అవడానికి యాండీ అయ్యగారినే ఒక ఉపమానంగా తీసుకోవాలనుకుంటున్నాను, ఆయన ఏమనుకోకపోతే. what started 4.5 years ago as a man renting a building from me. మరి ఆ యొక్క మరి ఒక ఆయన మరి ఇల్లు కట్టడానికి కట్టడానికి అవసరమైనటువంటి ఆ యొక్క డబ్బు ఆయన దగ్గర చెల్లించడానికి లేదు. Immediately just మరి ఆయన ఆ సమయంలో సమస్యలో ఎదుర్కొన్నప్పుడు ఆయన చాలా సహనాన్ని కోల్పోయాడు, సరిగా పని చేయలేకపోయాడు. Of course, we talked on the telephone for probably a month before we ever met. మరి అయితే ఆ వ్యక్తి మరి చాలా దినాలుగా మరి ఆ వ్యక్తితో అయ్యగారు మరి మాట్లాడలేదు, మరి చాలా నెల రోజుల పైన అయిపోయింది. But we grew into a business relationship of him renting a building from me. మరి ఈ విధంగా మరి ఆ స్నేహితుడు మరి నేను మరి ఒక వ్యాపారము మరి చేసే విషయంలో మేమిద్దరం కూడా కలిసి మరి ఆ యొక్క వ్యాపారాన్ని మేము సాగిస్తూ ఉండేటువంటి వాళ్ళం. Then I became his CPA, helping him manage his business from the tax aspect with the government. మరి ఈ విధంగా అతని వ్యాపారంలో అతనికి అయ్యగారికి మరి ఆ యొక్క ట్యాక్స్లు సిపిఏ ఆయన చేశారు కాబట్టి ఆ వారి ట్యాక్స్ రిటర్న్స్ మరి చేసే విషయంలో మరి తన స్నేహితునికి ఆయన సహాయపడుతూ ఉండేటువంటి వారు. Andy then came part of our family. He became friends with my daughter, my son, and myself. మరి ఆ విధంగా మరి యాండీ గారు మరి
మరి అయ్యగారికి అలాగే వారి కుమారుకి వారి కుమార్తెకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక మంచి స్నేహితుని వలె వారు మారిపోయారు. We would give Andy tracts to give out to his customers to share Jesus that way. మరి అయ్యగారు రాసినటువంటి కొన్ని ట్రాక్స్ని మరి యాండీ గారికి ఇచ్చి, మీకు వస్తున్నటువంటి కస్టమర్లకి ఈ ట్రాక్స్ని ఇవ్వండి, దేవుని వాక్యాన్ని పంచండి అని అయ్యగారు వారికి ట్రాక్స్ని ఇచ్చేటువంటి వారు. We grew into brothers. మరి ఆ విధంగా మరి ఆ యొక్క అయ్యగారు యాండీ గారు ఒకే కుటుంబంలో ఒకే తల్లికి పుట్టినటువంటి సహోదరులాగా వారు పెరిగేటువంటి వారు. He started preaching. ఆయన మరి తను వ్యాపారం చేసుకుంటూ పని చేసుకుంటూ కూడా మరి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు. He wanted to come to India. మరి అంత మాత్రమే కాకుండా అయ్యగారు అడిగిన వెంటనే మరి ఆయనతో పాటు యాండీ గారు కూడా ఇండియా రావడానికి ఒప్పుకున్నారని దేవునికి స్తోత్రం. He and my family just became united together. మరి అలాగే యాండీ అయ్యగారి కుటుంబం, మరి స్టీవ్ అయ్య గారి కుటుంబం, ఇద్దరు కుటుంబాలు కూడా ఒకే కుటుంబంలాగా ఒక మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లాగా మారిపోయారు. But I want to tell you, it hadn't been all smooth sailing, has it, Andy? మరి ఈ విధంగా మరి చాలా విషయాల్లో మరి ఆ యొక్క అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆయన జాగ్రత్త వహించేటువంటి వారు. It has been some rough waters as Andy tries to manage his business, make enough money to pay himself, pay his help, and pay the rent. మరి ఆ విధంగా మరి ఆయన జీవితం ఏదో మరి ఆ యొక్క చాలా సుజావుగా జాగినటువంటి జీవితం కాదు, కానీ ఆయన వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు, మరి ఎన్నో నష్టాలు, మరి ఆ యొక్క ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మరి ఆయన ఇబ్బందులు కొలిమిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ సమయంలో దేవుని సహాయాన్ని బట్టి ఆయన తప్పించబడుతూ ఉండేటువంటి వారు. Go ahead, Andy. Brother Steve, can I say something right there? Yes, sir. Brother Steve, I want to say to everyone, it's just like our relationship with God. మరి అయ్యగారు చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క కేవలం ఇది దేవుని సంబంధము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రేమ మా మధ్యలో ఉంది కాబట్టి ఈ విధంగా మేము ప్రేమ కలిగి మేము ఉండగలిగాం. దేవునికి స్తోత్రం. That the stronger will always be encouraging. మరి ఆ యొక్క ఈ యొక్క మరి మేము ఈ విధంగా కలిసి ఐకమత్యంతో ఉండడం వలన ఎంతో ఒక గొప్ప బలాన్ని మేము పొందుకున్నాం. మరి ఒకరినొకరు వారు ప్రోత్సహించుకోవడం కూడా జరుగుతూ ఉండేది. Wisdom will always be wiser. మరి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు అనుగ్రహించబడినప్పుడు మనము ఆ యొక్క ప్రతి దినము కూడా ఎంతో జ్ఞానముతో తెలివితో మనం కార్యాలు జరిగిస్తాం. We as being the lesser and the more dependent has to trust the plan of the wisdom and the wiser. మరి అప్పుడు మనకి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రణాళికలు మనకి అర్థమయ్యి మనం దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపబడి ఆ యొక్క మనం దినదినము కూడా పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలనేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నడిపింపుని మనం పొందుకుంటాం. We may not understand and we may not see it, but we must trust the plan of the wiser. మరి ఒక్కొక్కసారి మనకు ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో మరి తెలియనప్పుడు ఆ యొక్క దేవుడే కొంతమంది అనుభవజ్ఞులైనటువంటి వారిని మన మధ్యలోనికి పంపించి మనకు మార్గాన్ని తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This is how my relationship grew with Brother Steve. I didn't know, but I had to trust his leadership. మరి ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానముతో దేవుడే మరి అయ్యగారిని మరి యాండీ గారిని కలిపి ఉన్నారు. ఆయన చిత్తంలో మరి వీరిద్దరి మధ్యన స్నేహబంధాన్ని ఏర్పాటు చేసి మరి ఆ విధంగా ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరి సమస్యల్లో ఒకరు సహాయం చేసుకోవడానికి ఆయనే మమ్మల్ని స్టీవే గారిని పరిచయం చేశారు. ఆమేన్. Amen. All right, Brother Steve. Amen. 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 Hallelujah. What we found
that even as we had struggles in this relationship of business and landlord tenant, our faith grew stronger. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి వ్యాపారంలో అనేక సమస్యలు మరి ఆ యొక్క ఆ యొక్క ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరి ఆ యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలు వీటన్నిటిలో మేమేమి ఆ యొక్క విడిపోలేదు మరి బాధపడలేదు, కానీ మేము విశ్వాసంలో ఇంకా మేము ఎదుగుతూ వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I know that the Lord has shown me in our relationship మరి దేవుడు మరి మా యొక్క స్నేహం గురించి ఆయన అది ఎలాగ ఉండబోతా ఉంది, ఎలాగ ఒకరికొకరు ఆదరించబడబోతున్నాం, ఎలాగ ఒకరికొకరు ప్రోత్సహించబడబోతున్నాం అనేది దేవుడు ముందుగానే ప్రణాళిక వేసి ఉన్నారు. that no matter what happens in our business relationship between landlord and tenant and diesel mechanic, మరి ఆ యొక్క అయ్యగారికి మరి యాండీ అయ్యగారికి మధ్యలో మరి ఆ యొక్క ల్యాండ్ లార్డ్స్కి మరి అలాగే డీజిల్ మెకానిక్ అలాగే వారు చేస్తున్నటువంటి ఆ వ్యాపారం వీటన్నిటికీ కూడా ఏదైనా మరి అక్కడ లావాదేవీలు ఏదైనా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ వీరి మధ్యలో మరి స్నేహం మాత్రం ఎప్పుడు మరి అది మారనిదిగా ఉండేది. and I are united together in the word. మరి ఆ విధంగా దేవుని వాక్యములో మరి మేము ఆ యొక్క బంధించబడి దేవుని వాక్యములో మరి మేము ఎదుగుతూ విశ్వాసం ద్వారా మేము ముందుకు సాగుతూ ఆ యొక్క దేవునిలో ప్రేమ బంధాన్ని మేము కలిగి ఉన్నాం. ఆమేన్, ఆమేన్. And that is what he's telling us in verse 3 and 4. Make every effort to keep the unity. మరి అదే మరి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2, 3 మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మరి పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ కూడా మరి మీరు సమాధానమందు బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు ప్రేమ కలిగి ఉండండి అని ఆయన రాస్తూ ఉన్నారండి. Another confession I have been doing ministry since 2009 with Indian pastors. మరి 2009వ సంవత్సరం నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులతో కలిసి మరి అయ్యగారు పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన మరి ఆ యొక్క కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయేటువంటి వారు. My patience has run thin with many pastors in India. మరి భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకులు అయినటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు వారు చేసేటువంటి పనులను బట్టి అయ్యగారికి చాలా కోపం వచ్చేది త్వరగా. Because they thought they could manipulate me into giving them all kinds of money. మరి వారు అనుకునేవారు మరి ఈయన చాలా అమాయకుడు, ఈయన ఏదో రకంగా మనం మోసం చేసేసి ఈయన దగ్గర మనం డబ్బులు ఆగేసుకుందాం అని వారు ఆ యొక్క చాలా మరి మేము చాలా తెలివైన వాళ్ళు అని అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన్ని బాధ పెట్టేవారు. God didn't call me to fund everybody's household and ministry. మరి ప్రియులారా, మరి అయ్యగారు మరి ప్రభువు ఆ ప్రతి ఒక్కరి యొక్క మరి జీవితంలో మరి వారికి అవసరమైనటువంటి ఆర్థిక అవసరతలు కుటుంబ అవసరతలు తీర్చడానికి అయ్యగారిని ఆయన పరిచర్యకు పిలుచుకోలేదు. And so therefore I have had to stop ministry with many pastors in India. మరి ఈ విధంగా కేవలము డబ్బు కొరకే ఆర్థిక అవసరాలు తీర్చబడడం కోసమే అనేక మంది దైవ సేవకులు అయ్యగారిని కలిసినప్పుడు వారందరినీ కూడా మరి చాలా మరి బాధపడుతూ అటువంటి వారితో నేను పని చేయనని వారందరినీ కూడా వదిలిపెట్టేశారు. I want to help with finances as the Lord directs my heart. మరి నేను ఆర్థికంగా సహాయం చేయను అనేటువంటిది కాదు, కానీ నేను ఆర్థికంగా సహాయం చేస్తాను ఎప్పుడైతే ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి దీనికి నువ్వు సహాయం చేయి అని ప్రభు ఆత్మ నాకు చెప్తాదో దానికి ఖచ్చితంగా నేను చేస్తాను. If you have a financial need, mention it one time. Don't tell it every service. మరి ఒకవేళ మీకు ఏదైనా ఆర్థిక అవసరత ఉన్నట్లయితే కేవలము ఒక్కసారే చెప్పండి. మళ్ళీ మరలా ప్రతి మీటింగ్లో మీరు చెప్పినట్లయితే నేను మరి చాలా నాకు ఇష్టం ఉండదు అలా చెప్పబడి. When you keep mentioning it over and over and over, I cross it out. No,
మరి ఒకవేళ మీరు నా మాట వినకుండా మరలా ఆ ప్రతి మీటింగ్లో మీరు అదే మాటను చెప్తా ఉంటే నేను దానికి ఇంటూ కొట్టేస్తాను, నేను చేయను ఇంకా అని చెప్పేస్తాను. That is not unity of the Spirit. That is personal want. మరి ఇది మరి మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అవసరాలు మీరు తీర్చబడడానికి మీరు స్వార్థంతో అడుగుతున్నారు. మరి ఇది ఆత్మలో కలిగించే ఐశ్వర్యం కానీ ఆత్మతో కలిగించే ఐక్యత కానీ కాదు అనేటువంటిది నా భావన. I want each of you to hear that carefully. మరి దయచేసి మీరందరూ కూడా నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. I have many people that have been on here for years and have never asked for anything. మరి ఇక్కడ చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. వారు నాకు చాలా సంవత్సరాలుగా వారు తెలుసు. అయితే వారు ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నన్ను అడగలేదు. One body, one Christ, one baptism, one Lord, one faith, one God, and one Father of all. మరి ఒకే 4వ వచనంలో మనం చూస్తున్నాం, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, దేవుడు ఒక్కడే, మరి నిరీక్షణ ఒక్కటే, మరి ఆ యొక్క మరి ఒకే శరీరంగా మనం ఉన్నాము, ఒకే ఆత్మగా మనం ఉన్నాము అని ఇక్కడ విశ్వాసం కూడా ఒక్కడే, విశ్వాసమే, ప్రభువు కూడా ఒక్కడే, బాప్తిస్మం కూడా ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. Unity of the Spirit through the bond of peace. మరి ఈ విధంగా ప్రేమ ద్వారా కలిగించేటువంటి ఆ యొక్క సమాధానము అనేటువంటి బంధములో ఐకమత్యముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Jesus didn't ask people for money, and people didn't ask Jesus for money. మరి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా డబ్బులు అడగలేదు. మరి అలాగే ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి డబ్బులు అడగలేదు. Now, you know, there's a hard scripture. Well, this was hard. మరి ఇక్కడ చాలా కొంచెం బాధ కలిగించే వాక్యాలు ఇక్కడ మీతో చెప్పాలనుకుంటున్నాను. When we go down into verse 11 through 13. మరి ఇక్కడ 11 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చదివినట్లయితే, మనం అందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తు సంపూర్ణతను సమానమైన సంపూర్ణత కలగమగుటకు ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. See, I have been friends or associates with people that say, I'm a prophet of God. మరి చాలా మంది మరి అయ్యగారికి తెలిసినటువంటి మరి ఆ యొక్క కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారు ఏం చెప్తారంటే, నేను ఒక గొప్ప ప్రవక్తనండి అని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. And I could tell you stories for days about the way they acted. మరి ఈ విధంగా చాలా మంది దైవ సేవకులైనటువంటి వారికి వారి డంబాలు చెప్పుకున్నటువంటి వారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. చాలా రోజులు నేను చెప్పినా అది సరిపోదు. We went to a meeting one time and the man said, I'm a prophet and I can read your palm and tell you your gifts. మరి ఒక మీటింగ్ వెళ్ళాను. అక్కడ దైవ సేవకుడు నా చేయి పట్టుకుని, నేను ఒక ప్రవక్తని, నాకు భవిష్యత్ అంతా కూడా తెలుసు, మీ చేయి చూసి మీరు ఎలాంటి వారు నేను చెప్పేస్తానని ఆయన అంటున్నాడు. Man, that ain't from God. మరి ఈ విధంగా That's from Satan. మరి చెయ్యి చూసి జాగ్రత్తగా మరి ఆ యొక్క భవిష్యత్తు చెప్పడం అనేటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, అది సైతాను చేసేటువంటి పని అది. Isn't that right, Stanley? Yes, sir. Yes, sir. He said he could read the palms. Well, that's a palm reader, not a prophet of God. మరి ఇదిగో ఆయన చెయ్యి చూసి చేతులు చదివేటువంటి వ్యక్తి కానీ ఆయన ప్రవక్త కాదు, ఆయన చేతులు చూసేటువంటి వాడు అని పిలవాలి ఆయన్ని. I see people that call, I'm an apostle of God. మరి కొంతమంది అయితే నన్ను ప్రభు అపోస్తలుగా ఉండడానికి పిలుచుకున్నారు, నేను అపోస్తలుణ్ణి అని వారు చాలా గర్వపడతా ఉంటారు. When I read down apostles, prophets, evangelists, pastors, teachers, I don't know where I fit, Brother Jochen. మరి ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ఈ అపోస్తలుగా పిలవడము, మరి ప్రవక్తలుగా పిలవడము,
మరి సువార్తులుగా పిలవడం, ఉపదేశకులుగా పిలవడం, నేను ఎక్కడ మరి నేను నా పిలుపు ఉందనేటువంటిది నాకు అక్కడ అర్థం కావట్లేదు. And let me tell you something else. I don't care where I fit in that. ఒకవేళ ఈ మరి దేవుడు అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, ఉపదేశకులుగా ఒకవేళ నేను లేకపోయినా పర్వాలేదు. But I don't even want you to call me a pastor or a teacher. I want you to call me Steve, Brother Steve. మరి మీరు నన్ను మరి పాస్టర్ అని పిలవడము కూడా నాకు ఇష్టం ఉండదు. మరి కేవలం నన్ను ఒక సహోదరుడా, బ్రదర్ గారు అని పిలిస్తే సరిపోద్ది. I'm not to be judged by the name I claim I have. మరి ఈ విధంగా మనము పిలువబడేటువంటి పిలుపుని బట్టి మరి ఆ యొక్క మన జీవితాలు ఉండవు, కానీ మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మన జీవితాలు ఉంటాయి. I'm to be judged or pictured as what life I live for God and for people. మరి దేవుని ఎదుట, ప్రజల ఎదుట నేను జీవించేటువంటి జీవితం ఎలా ఉంది దాన్ని బట్టి నన్ను ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ నేనేదో మరి నా పేరు ముందు మరి ఏదో మరి దైవ సేవకుడు అని పెట్టుకున్న, అపోస్తులను పెట్టుకున్న, ప్రవక్తలను పెట్టుకున్న, అది కేవలం వట్టి మాటే అవుతుంది. That doesn't come when I claim to be an apostle or a prophet or an evangelist with humility. మరి ఒకవేళ దేవుడు నాకు ఆధిక్యతనిచ్చి ఒకవేళ ఒక అపోస్తలుడిగా, ప్రవక్తగా, సువార్తికుడిగా, ఉపదేశకుడిగా ఒకవేళ నన్ను ఎన్నుకుంటే నేను ఎంతో మరి ఆ యొక్క వినయంతో మరి ఆ సేవా దృక్పథంతో నేను ఆ కార్యాలు చేయవలసి ఉంటుంది. మరి Okay. ఎస్ సార్. Okay. When I claim to be something that I don't know that God has made me, మరి ఈ విధంగా మరి దేవుడు ఆయన ఎలాగా నన్ను కోరుకున్నారో అలాగ నేను ఉండడం నాకు ఇష్టం. I am filled with pride and ego. మరి ఒక్కొక్కసారి నేను మరి శరీరమైనటువంటి పరిస్థితిని బట్టి నాలో గర్వము, మరి అలాగే ఒకరి అసూయ నేను కలిగి ఉన్నాను అనేటువంటిది నేను గుర్తించాను. Our job, if we are an apostle, prophet, evangelist, pastor, or teacher, we have a purpose. మరి ఈ దేవుడు మనం పిలిచిన పిలుపుని బట్టి అపోస్తలుగా, ప్రవక్తగా, సువార్తికుడిగా, ఉపదేశకుడిగా, కాపరులుగా మనల్ని పిలిచినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ద్వారా ఆయన మనల్ని పిలుస్తారు. And it is walk around with this big Bible under my arm, strutting like I'm somebody. ఇదిగో ఒక బైబిల్ తీసుకొని, ఇదిగో నేను గట్టిగా పట్టుకుని, ఇదిగో నేను చాలా ఒక గొప్ప వ్యక్తినండి అని మీరు చెప్పుకోవడం వల్ల అది రాదండి. Our purpose is number 7. Verse 12. మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు అనగా ఏంటి అనేటువంటిది 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకును సమానమైన సంపూర్ణత కలవారము అగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆమేన్, హల్లెలూయా. Men and women, that sums up our calling, to prepare God's people. మరి ప్రియులారా, మరి క్రీస్తు మరి ఆయన రూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనము సమానమైన సంపూర్ణత కలవారముగా మార్చబడాలని ప్రభు మనల్ని పిలుచుకున్నారు. I try my utmost best to come on here when I do and not have a message. మరి అయ్యగారు మరి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మరి ఆయన ఎప్పుడు మీటింగ్ ప్రారంభమవుతుందా, ఎప్పుడు వచ్చి నేను వాక్యం చెప్పాలా అని ఎంతో ఆసక్తితో నేను అయ్యగారు వస్తూ ఉంటారు. ఏం చెప్పాలో తెలియకుండానే ఆయన వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మనకు వాక్యాన్ని బోధిస్తారు. I try to come on and let God guide me on what I need to do to prepare God's people. మరి ఎలాగా మరి దైవ సేవకులైనటువంటి వారిని మరి నేను సిద్ధపరచాలి, వాక్యాన్ని వారికి బోధించాలి అనేటువంటి గొప్ప తపనతో, ఆశతో మరి పరిశుద్ధాత్మను వేడుకొని నేను మీటింగ్లకు వస్తూ ఉంటాను. That is then your calling to prepare God's people. మరి అలాగే మీ యొక్క ఉద్దేశం కూడా, మరి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటంటే మీరు కూడా దేవుని బిడ్డలుగా అనేక మందిని మరి మీరు తయారు చేయాలని, స్వరూపంలోని మీరు తయారు చేయాలని ప్రభు కోరుకుంటున్నారు.
How long are we called to do that, Barbara? మరి మనం ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మనం ఈ విధంగా చెయ్యాలి అని ప్రభు నిర్ణయించుకున్నారండి బాబురావు గారు, మీరు చెప్పగలరా? How long are you called to do what you're doing, Brother David and Solomon Dag and Ramesh, Kaboom, దేవుడు మరి మిమ్మల్ని AD? మరి ఆ ఏడి గారు, మరి సోల్మన్ గారు, మరి అలాగే మరి ఉన్నటువంటి డేవిడ్ గారు, మరి కబూన్ గారు, మరి ఎంతకాలం మరి మీరు ఈ విధంగా మరి దేవుని బిడ్డలుగా మరి ప్రజలను మీరు మరి దేవుని వైపు నడిపించాలి? How long are we called to prepare God's people for service? మరి ఎంత కాలము మరి ఆ యొక్క దేవుని మరి బిడ్డలుగా, మరి దేవుని యొక్క ప్రతినిధులుగా ప్రజలను మీరు సిద్ధపరచాలి? We are called to build up the people. Read verse 13. మరి ఆ యొక్క మరి 13వ వచనం మనం చదివినట్లయితే, మనము దేవుని యొక్క ప్రజలను మరి ఆ యొక్క విశ్వాసంలో ఎదిగింప చేయడానికి ప్రభు మరి చివరి శ్వాస వరకు కూడా మనం చేయాలని వాక్యం తెలియజేస్తా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన అనేటువంటిది మనం చెప్తున్నామండి. When? Until we all reach unity in faith. మరి ఆ విధంగా మరి క్రీస్తు కొరకు, మరి క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం ఆగకుండా జరగడానికి మరి మనం ఐకమత్యంతో కలిసి పనిచేసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారండి. ఆమేన్. And I hate to tell myself, and I hate to tell you, that does not reach until God sends his son back to get us. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనం ఎప్పుడు వరకు చేయాలంటే మన మరణం వరకు ఆ విధంగా చేయాలి, లేదంటే క్రీస్తు ప్రభు రెండవ రాకడ వచ్చే వరకు కూడా మనం ఆ విధంగా మరి చేసేవారుగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Andy, I got 38 seconds and it's yours. Yes, sir. Okay. Andy's going to take over now and finish so I can get ready to go home. మరి ఇక్కడి నుంచి మరి ఆండీ గారు వాక్యాన్ని పంచుకుంటారు, ఎందుకంటే అయ్యగారు ప్రయాణం చేయాలి, మరి ఊరు వెళ్ళాలి కాబట్టి, ఇంటికి వెళ్ళాలి కాబట్టి మరి అయ్యగారు ముగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ busy schedule. Also you came among us and share the word of God. We are really very much blessed, sir. Thank you. Bye sir, happy journey sir. I Yes, love sir. all of you. I love you too, sir. Love you too, sir. Bye, sir. Thank you, sir. Thank you for your love. Time's up, Andy. Sir, Manohar will say One I more may time. need to do that when I go to... you will Bye, show- guys. Bye, sir. Bye, sir. Bye sir, bye Bye, sir. sir. Bye sir. Bye sir, bye bye. Praise be to God. మరి దేవునికి స్తోత్రం అండి. Glory to the highest. మరి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. Brother Steve covered so many different avenues in our Christian walk. మరి ఆ యొక్క స్టీవెన్ అయ్య గారు చాలా మరి ఆ విషయాలను మనకు బోధించారు. క్రైస్తవ జీవితంలో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి, సేవా పరిచయంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటివి. Brother Steve is a good man in the Lord. మరి స్టీవే గారు మరి దేవునిలో ఎంతో మరి మంచి ఆ యొక్క మనసు ఉన్నటువంటి ఆయన. And the God in him has truly been a blessing in my life. మరి స్టీవ్ గారు లాంటి గొప్ప స్నేహితుడు, గొప్ప దైవ సేవకుడు మరి నేను అయ్యగారు కలిగి ఉండడం అనేటువంటిది అయ్యగారికి ఎంతో ఆశీర్వాదకరం. ఆమేన్. And in being a good servant of the Lord, we cannot let ourselves be taken advantage of. మరి ఈ విధంగా మరి అటువంటి మంచి దైవ సేవకులు మనకు ప్రభు అనుగ్రహించినప్పుడు దానిని మనం ఏదో ఒక మరి స్వార్థం కొరకు మరి అటువంటి వారిని మనం వాడుకోవడం అనేటువంటి చాలా తప్పు. As men and women of God, we must treasure the vessel that God has given us.
మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి యొక్క యోగ్యమైనటువంటి పాత్రల లాంటి మరి దైవ సేవకులను మరి మనము ఆ యొక్క మరి కొన్నిసార్లు చాలా కొన్ని శ్రేష్టమైనటువంటి కార్యాల కొరకు వారిని ఏర్పాటు చేసుకుంటారు. We have to beware of people who attach themselves to us as leeches. మరి ఈ విధంగా మనము చాలా మంది ఆ యొక్క మనల్ని మరి వారు మరి చాలా విషయాల్లో మనల్ని మరి బాధ పెట్టేవారుగా అడ్డుకునేవారుగా ఉన్నటువంటి వారు చాలా మంది మనకు తగులుతూ ఉంటారు. We must stay prayed up. We must stay fasting and stay in the Word of God. మరి అటువంటి సమయంలో కూడా మనము ఆ యొక్క భారముతో ప్రార్థన చేసేవారిలాగా మరి వాక్యంలో మనం ఆ యొక్క మరి అంటుకట్టబడి జీవించే వారంలాగా మనం ఆ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు కలిగిన వారంగా మనం ఉండాలి. That we become victims of people. మరి ఆ విధంగా మనము ఆ యొక్క ప్రజల యొక్క ఆ యొక్క చెడు ఆలోచనల నుంచి వారు చేసేటువంటి చెడు మరి కార్యాల నుంచి మనము ఆ యొక్క బాధితులం అవ్వకుండా మరి తప్పించుకోగలం. Men and women of God, we must stay on guard to protect what God has entrusted in us. మరి ప్రియులారా మరి దేవుడు మరి మనల్ని ఎలాగా మరి జీవించాలని ఆయన కోరుకుంటున్నారో ఆ విధంగా మనం జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. The Spirit is trying to build up the pastors and the missionaries to be strong men and women of God. మరి దేవుని ఆత్మ అనేక మంది దైవ సేవకులను మరి తయారు చేస్తూ మరి మనల్ని ఎంతో బలపరచడానికి దైవ సేవకులైనటువంటి వారిని మరి వారిని ప్రోత్సహించడానికి బలపరచడానికి కొంతమంది ప్రత్యేకమైనటువంటి దైవ సేవకులను స్టీవే గారు లాంటి వారిని ఎన్నుకుంటూ ఉంటారు. As Brother Steve told the story about how my relationship and his relationship grew. మరి స్టీవే గారు చెప్పారు కదా మరి ఆండీ అయ్య గారికి మరి స్టీవే గారికి ఎలాగ స్నేహబంధం ఏర్పడింది, వారు ఎలాగ క్రీస్తులో ఐకమత్యంగా ఉంటూ మరి వారి వ్యాపారాల్లో మరి లావాదేవీల్లో మరి వేరు వేరే వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా వారు ఎలాగ ప్రభులో మరి ఎదుగుతున్నారు అనేటువంటిది ఆయన చాలా చక్కగా చెప్పారు. And that is, I must hold up my end of the bargain. మరి ఆ యొక్క నాకు మరి వీటన్నిటిని బట్టి ప్రభువు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నేను ఎలాగా నడుచుకోవాలి, ఎలాగ నేను నేర్చుకోవాలి అనేటువంటిది నాకు ప్రభు నేర్పిస్తున్నారు. Not praying on Brother Steve because he is a brother in Christ. I must still hold up my end of the bargain. మరి ఈ విధంగా ఏదో స్టీవయ్య గారు మరి ఆయన నాకు స్నేహితుడు అయ్యాడు అని ఆయన్ని బట్టి మరి నేను నా విశ్వాస జీవితాన్ని మరి కేవలం ఆయన్నే ఆధారం చేసుకోవడం కాకుండా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ ప్రభు వైపు నేను చూసుకుంటూ నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఆమేన్. Men and women of God, we look to Jesus Christ and we must hold up our end of salvation. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క మనం కూడా మరి దేవుని యొక్క బిడలంగా మరి ఆ యొక్క దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేసుకుంటూ మరి అలాగే ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకుంటూ విశ్వాసంలో ఎదిగేవారుగా మనం ఉండాలి. We must walk worthy of our calling. మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు అనుకూలంగా దానికి యోగ్యకరంగా మనం జీవించేవారుగా మనం ఉండాలి. We must not live by words and deeds alone. మరి ఆ యొక్క ఏదో మన యొక్క ఆలోచనని బట్టి కానీ ఆ యొక్క మన యొక్క అవసరతలను బట్టి కానీ మన యొక్క మాటలను బట్టి కానీ మన జీవితాలు ఉండడం అనేటువంటిది మనం జీవించకూడదు. We must walk worthy of our calling to the ministry. మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపుకు యోగ్యంగా మనము ఆ సేవకు యోగ్యంగా మనం జీవించేవారుగా ఉండాలి. We must be graceful, gracious and merciful, and we must be abundant in goodness. We must portray all of these things so that we can be the children of God. మరి మనం దేవుని బిడ్డలంగా మరి ఈ లోకంలో
మనం జీవించడానికి మరి ఎలాగ మనం జీవించాలి, ఎలాగా మనము ఆయనకు అనుకూలమైన జీవితాలు మనం జీవించాలి అనేటువంటిది ప్రతిదినం మనం నేర్చుకుంటూ ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించాలి. If we be the sons and daughters of God, we must portray his image. మరి మనము దేవుని యొక్క బిడ్డలంగా, కుమారులంగా, కుమార్తెలంగా మనం పిలువబడి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన రూపంలోనికి మనం మార్చాలని ఆయన కోరుకుంటున్నారు. It's so wild to me that Brother Steve had set before us Ephesians, 4 and 5 for us to look at this morning. మరి స్టీవే గారు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చాలా చక్కగా ఆయన బోధించారు. Because I had went over and God had dealt with me on Isaiah, the 6th chapter, and starting at the verse. మరి ఆ యొక్క ప్రభువు ఆత్మ మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఉన్నటువంటి మాటలు మరి ఆ యొక్క నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. And it just, Pastor Jockin and Barbaro and Pastor David, it just blew my mind on what God was dealing with me on. మరి ఈ యొక్క దేవుడు మరి ఈ యొక్క అధ్యాయాన్ని చదవమన్నప్పుడు మరి బాబురావు గారు, మరి అభిరాజ్ గారు, మరి దేవుని బిడ్డలందరికీ కూడా మరి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఎందుచేత ఈ వాక్యాన్ని నాకు ఈరోజు చదవమని చెప్తా ఉన్నాడో నాకు అర్థం కావట్లే. Before we look at Isaiah, I want to remind us on what Brother Steve said. He said that he is not our financial supplier. మరి ఈ మాటలు మరి ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీకు చెప్పడానికి ముందుగా మరి స్టీవే గారు మనతో చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేయాలని అయ్యగారు ఇష్టపడుతున్నారు. ఆయన చెప్తున్నారు కదా, నేనేదో మీకున్నటువంటి ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను పరిచర్యకు పిలువబడినటువంటి వాడిని కాదు అని ఆయన చెప్పారు. We must look to the hills which cometh our help. All our help comes from the Lord. మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, మరి కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నేను కొండల తట్టు చూసినట్లయితే నాకు సహాయం రాదు, నేను దేవుని వైపు చూసినప్పుడే నా సహాయం నేను పొందుకుంటానని దావీదు భక్తుడు చెప్పారు. We look to the banks for the money. మనకు ఆ యొక్క ఆర్థిక అవసరతలు వచ్చినప్పుడు మనం బ్యాంకుల వైపు మనం చూస్తాం. We look to the government for our financial stability. మరి మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అవసరతలు మరి ఆ యొక్క ఒడిదుడుకుల్లో మనము మరి ప్రభుత్వం వారు మనకి ఏమన్నా మరి సహాయం చేస్తారేమని ప్రభుత్వం వైపు మనం చూస్తాం. We look to local assistance for our money. మరి ఎవరైనా మరి మన ప్రాంతంలో ఎవరైనా మనకి మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మనకు ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని వారి వైపు మనం చూస్తాం. Some of us look toward our pastors for financial help. మరి సంఘంలో విశ్వాసులు అయితే మరి మా పాస్టర్ గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన అడుగుదాం, ఆయన మనకి ఏమైనా డబ్బులు ఇస్తాడని పాస్టర్ గారి వైపు వాళ్ళు చూస్తారు. But Isaiah he said, in the year that King Uzziah died, I saw also the Lord sitting upon a throne. మరి ఇంతవరకు యెషయా గారు తన జీవితంలో ఒక రాజు ఆయనకు స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన ఎప్పుడైతే మరణించాడో అప్పుడు ఎవరు కూడా ఆయనకు మరి సహాయం చేసేవారు లేనప్పుడు అప్పుడు దేవుని యొక్క అత్యున్నత సింహాసనం చూసేటువంటి అనుభవాన్ని ఆయన పొందుకున్నారు. ఆమేన్. Pastor Jockin, he said, high and lift it up. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఇదిగో చాలా ఉన్నతమైనటువంటి స్థలాల్లో మరి ఎంతో అత్యున్నతమైనటువంటి సింహాసనం నేను చూస్తానని ఆయన చెప్తా ఉన్నారు. He said it was some other thrones there, kings there, and it was some other different thrones there. He said, but God was lifted up high
above all of them. ఇదిగో చాలా చాలా అధికారులు ఉన్నారు. వారి సింహాసనాలు చిన్న చిన్నగా కనపడతా ఉన్నాయి. ఆ సింహాసనాలు అన్నిటి మీద చాలా మంది అధికారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా అత్యున్నతంగా వారందరికైనా పెద్ద అధికారి మరి అత్యున్నత సింహాసనాన్ని నేను చూశాను, అందులో దేవాదేవుని నేను చూశానని ఆయన చెప్తా ఉన్నారు. He said above that stood serpents, you know, and each one had 6 wings, and with twain he covered his face, and with twain he covered his feet, and with twains he did fly. మరి అక్కడ 2వ వచనంలో చెప్తున్నారు కదా, ఇదిగో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను అని అక్కడ ఆయన చూసినటువంటి దర్శనాన్ని చెప్తా ఉన్నారు. So above the throne, above him that was sitting on the throne, he had seraphims up there ministering unto him. మరి ఆయన కూర్చున్నటువంటి అత్యున్నత సింహాసనం మీద మరి ఆ యొక్క సెరూపులు, కెరాపులు అవి అక్కడ ఆయనకు ఎంతగానో పరిచయం చేస్తున్నట్టుగా మరి మనం ఆయన దర్శనంలో చూసినట్టుగా మనం చూస్తున్నాం. And it says that and the temple was filled with his glory. మరి ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ దేవాలయం అంతా కూడా ఆయన మహిమతో అది నింపబడింది అని ఆయన చెప్తా ఉన్నారు. Okay, I'm gonna slow down, Pastor Jackin. మరి మీకు బాగా అర్థం కావడానికి నేను ఇంకా విపులంగా చెప్తాను. And where I want to draw our attention to. మరి మనం ఎక్కడ మనం మన యొక్క ఆలోచన మనం కేంద్రీకరించాలనేటువంటిది మనం చూద్దాం. And what I want us to see is that man is not who we get our financial help from. మరి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనకి ఆర్థిక అవసరతలు వచ్చినప్పుడు మరి ఆ యొక్క మనుషులు మరి మనకు సహాయం చేయడం అనేటువంటిది మరి అది కాని పని. We are supposed to pray to God is to supply our every need. మనము ఆ యొక్క అన్ని అవసరతలు, శరీర సంబంధమైన అవసరతలు, ఆర్థిక సంబంధమైన అవసరతలు, ఆత్మ సంబంధమైన అవసరతలు, వీటన్నిటి కొరకు తీర్చగల సామర్థ్యం కలిగినటువంటి దేవుని వైపు మనం చూడాలి. I need to keep my obligation to my landlord. మరి ఈ విధంగా అయ్యగారు మరి చాలా సార్లు వారు చేసేటువంటి వ్యాపారంలో వారికి ఆ స్థలాన్ని అద్దెకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క ఓనర్స్ దగ్గర నుంచి, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి వారు. So I look to the hills which cometh all of my help. మరి వారికి సరైన సమయానికి వారికి ఆ యొక్క చెల్లించవలసినటువంటి డబ్బులు చెల్లించడానికి ఆయన కొండల వైపు, మనుషుల వైపు ఆయన చూసేటువంటి వారు. That means that I must take a closer look at myself. మరి దాని అర్థం ఏంటంటే, మరి అయ్యగారు తన సొంత జీవితంలో తన యొక్క మరి దాచుకున్నటువంటి డబ్బుల్లో కానీ తన యొక్క మరి తన దగ్గర ఏమైనా ఉన్నాయా అని మొదట చూసుకునేటువంటి వారు. I must keep myself in holiness. మరి ఆ యొక్క చాలా మరి ఆయన మరి ఏమి మోసం చేసి లేదంటే ఆ యొక్క ఏ విధంగా కూడా దేవునికి దూరం అయ్యే విధంగా జీవితం ఉండకూడదు, దేవునికి పరిశుద్ధంగా జీవిస్తూనే ఆ యొక్క జీవితం సాగించాలని నిర్ణయించుకున్నారు. Remember now that there's many, we're just going to call them angels. There's many angels around God. మరి ఇక్కడ చూడండి, ఈ యొక్క అత్యున్నత సింహాసనం మీద ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో కొన్ని వేల దూతలు అక్కడ ఆయన చుట్టూ ఉన్నాయని ఆ యొక్క దర్శనంలో చూస్తా ఉన్నారు. And the wings that they have are the wings that cause them to fly very swiftly. మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క రెక్కలు మరి చాలా మరి ఆ యొక్క 6 రెక్కలు ఉన్నాయని మరి వారు వాటన్నిటితో కూడా వారు పని చేస్తున్నారని మనం చూస్తున్నాం. So when God gives him a command, he does it swiftly. మరి ప్రియులారా, మన దేవుడు మరి ఎటువంటి దేవుడు అంటే మరి
మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యము, మన యొక్క చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా చాలా మరి వేగముగా పనిచేసేటువంటి విధంగా ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. ఆమేన్. Pastor David needs a blessing. Pastor Barbaro needs a blessing. Pastor Manahor needs a blessing. Pastor Jockin needs a blessing. Brother Stanley needs a blessing. God can dispatch it quickly. మరి బాబురావు గారికి ఒక అవసరం ఉంది, ఒక ఆశీర్వాదం అవసరమై ఉంది. దాని కొరకు అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు. అభిరాజ్ గారు ఒక అవసరం ఉంది, ఆయన కూడా అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ మనోహర్ గారికి కూడా ఒక అవసరం ఉంది, ఆయన కూడా మరి దేవుడు మరి త్వరగా వీటన్నిటిని, డేవిడ్ గారికి ఇలాగ మీటింగ్లో జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఆయన త్వరగా వారికి చెందాల్సినటువంటి ఆశీర్వాదం ఆయన అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. It's not that our help comes from Brother Steve, but it comes from the Lord. ఇదేదో మరి ఆ యొక్క మన సహోదరుడు స్టీవ్ గారు మరి వారి ఆర్థిక అవసరతలు తీర్చాలని కాదు, కానీ ఆ యొక్క మరి స్టీవ్ గారు దేవుడే మరి ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనకు అనుగ్రహించాలని మనం కోరుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God knows what each one of us need, because he said he knows the very hairs that are numbered on our head. మరి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మన యొక్క తలలో ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ మన తలలో ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా మన దేవునికి తెలుసు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. And he said that he wanted us to prosper even as our soul shall prosper. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఆయన వాక్యంలో తెలియజేస్తా ఉన్నారు. So we pray to God to bless us financially. మరి ఈ విధంగా ఆ యొక్క మనము మన జీవితంలో మరి ఆయన మనల్ని ఆర్థికంగా మనల్ని ఆశీర్వదించాలని మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. So we hold up our end of salvation by presenting ourselves holy. మరి ఆ విధంగా మరి మన జీవితంలో మనం ఏ పని చేసినా మరి ఆ యొక్క ఈ జీవితం మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం జీవించాలి. We must be acceptable to God. Bless you. థ్యాంక్ యూ సార్. సారీ సార్. So we must present our bodies as a living sacrifice, holy and acceptable unto God. మరి మనం ఆ యొక్క దేవుని చేత మరి ఆ యొక్క ఎన్నుకొనబడినటువంటి విధంగా, ఏర్పాటు చేయబడినటువంటి విధంగా మరి ఆయన అంగీకరించే విధంగా మన జీవితాలు ఉండాలి. Bless you. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. When we look at it, and it says, be as followers in chapter 5, he said, be as followers of God as dear children. మరి ఆయన ప్రియులైనటువంటి పిల్లలుగా మనం ఉండి ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలని ఆ యొక్క భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నారు. That's Ephesians chapter 5 and verse 1. So he tells us, to be as dear children. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. So what do we look like? Do we look like children of God? మరి మనం ఎలాగా మనం కనిపిస్తున్నాం అనేటువంటిది మనం చూసినట్లయితే మనం నిజంగా దేవుని పిల్లల వలె మనం కనిపిస్తున్నామా? So what do we look like? Do we look like vagabonds? మరి మనం ఆ యొక్క ఏదో మరి ఆ యొక్క ఆ దేవుని పిల్లలా కనిపిస్తున్నామా, లేదంటే ఏదో లోక సంబంధమైనటువంటి వారిగా మనం కనిపిస్తున్నామా? Do we look like we are hobos? మరి లేదంటే మనము చాలా మరి ఏదో హోబోస్ లాగా మనం కనపడుతున్నామా, లేదంటే దేవుని పిల్లల్లాగా మనం కనపడుతున్నామా? Or do we resemble priests? Do we resemble the prince and princesses of God? లేదంటే మనం లోక సంబంధంగా ఏదో బలవంతులుగా మనం కనపడాలనుకుంటున్నామా, లేదంటే దేవుని యొక్క రాజకుమారులుగా రాజకుమార్తెలుగా మనం కనపడాలని మనం కోరుకుంటున్నామా? Verse 2 says, and walk in love as Christ also has loved us and has given himself for us as an offering
a sacrifice to God for a sweet smelling Savior. మరి 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిణమైన వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను, అలాగే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. What do we look like? Who do we look like when we walk, Pastor Jochen? మరి మనం ఈ విశ్వాస యాత్రలో మనం జీవించేటప్పుడు మనం ఎవరి వలె మనం జీవించాలి, ఎవరి వలె మనం కనపడాలి అని మనం చూసినట్లయితే మరి we must look like our Lord Jesus Christ. Amen. 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 So when we walk in love, then we walk after the love of Christ. మరి మనము ఆ యొక్క దేవుని పోలి మనం నడుచుకోవాలి, దేవుని పిల్లలుగా మనం నడుచుకోవాలని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. So we when we walk, we show the glory of God for what Jesus has done for us. మరి ఈ విధంగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క త్యాగముకు, మరి ఆయన చూపించినటువంటి ప్రేమకు మనము మనం ఈ లోకంలో అలాగే ఆయన్ను పోలి ఆయన ప్రేమించే వారంగా, ఆయన వలె త్యాగం చేసే వారుగా మనం ఉండాలి. In our walk with God, we have faith in Jesus Christ. మరి దేవుని యొక్క మార్గాల్లో మనం నడిచినప్పుడు ఆ యొక్క దేవుని మీద ఆ యొక్క విశ్వాసములో మరి మనం ఎదిగే వారంగా, మరి విశ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. We have faith knowing that He shall supply our every need. మరి ఆయనకు మరి మన యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని విశ్వాసంతో మనం జీవించాలి. So we don't look to man to be our financial supplier. మరి ఆ యొక్క మన పరిస్థితి మనం చూసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఒక్కొక్కసారి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. We don't look for man to protect us from danger seen and unseen. మరి ఆ యొక్క మన జీవితంలో మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు, కనబడినటువంటి మరి పరిస్థితులు కూడా, ఇవన్నిటి గురించి మన మనుషుల వైపు చూసినట్లయితే మనకేం ప్రయోజనం ఉండదు. Our faith comes from Jesus Christ. మరి మన యొక్క ఆ యొక్క విశ్వాసము అనేటువంటిది మనుషుల ద్వారా వచ్చేది కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటామండి. ఆమేన్. Blessed be the name of our Lord and Savior. మరి అందుచేతే మరి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన యేసుకే చెందును గాక. ఆమేన్. He has done great things for us. మరి ఆయన మన కొరకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించున్న దేవుడు, జరిగిస్తూ ఉన్నటువంటి దేవుడు, జరిగించబోయేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. We must present ourselves as a living sacrifice. మరి ఆ యొక్క మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనము సజీవ యాగములుగా మరి ఆయనకు సమర్పించుకునేటువంటి వారుగా మనం ఉండాలి. Holy and acceptable unto God. మరి ఆ యొక్క మనం పవిత్రమైనటువంటి జీవితము దేవుని చేత మనము ఆ యొక్క మరి ఆయన స్వీకరించడానికి యోగ్యకరమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్. I thank God for being with you on today. God has truly blessed us with His presence on today. So for being with you all. మరి ఈ విధంగా ప్రభు ఈ ఉదయ కాలంలో మరి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, అలాగే మీతో కలిసి దేవుని యొక్క మరి మాటలు నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అమాంగ్ us అండ్ మరి sharing the word of God among and encouraging us with the word of God. Thank you so much for sharing this wonderful message. Yes, sir. I tell you, as much as it was a blessing for Brother Steve for me to go to India, it was tremendous blessing for me in the ministry that I got to see God do so many great miracles. మరి ఈ విధంగా మరి స్టీవ్ గారితో కలిసి భారతదేశానికి రావడానికి మరి ఆ యొక్క మార్గాలు ప్రభు తెరిచినందుకు
నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకున్న అటువంటి గొప్ప పరిచర్లో నేను కూడా ఒక ఒక మరి నన్ను కూడా దేవుడు మరి ఆ యొక్క ఒక సాధనంగా వాడుకుంటున్నందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. My love and passion for the people of God has grown very deeply. మరి ఈ విధంగా దేవుని ప్రజలైనటువంటి వారి ఎడల మరి నా యొక్క దేవుని యొక్క ప్రేమను బట్టి నేను మరి మీ అందరితో కలిసి కలిసి ఈ విధంగా పరిచర్లో పాల్గొనడం అనేటువంటిది నా భాగ్యంగా నేను ఎంచుకుంటా ఉన్నాను. And if we, as the men and women of God, be with one accord, God will move mountains in our favor. మరి ఈ విధంగా మనం ఈ విధంగా ఐకమత్యంతో మనం ఈ విధంగా మరి కలిసి దేవుని యొక్క పరిచర్యలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి మన దేవుడు మరి భారతదేశంలోనే కాదు మరి ఆ యొక్క ఆఫ్రికా దేశంలో, కమరూన్ దేశంలో, ప్రపంచమంతా కూడా గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Sisters and brothers in India, I have seen no greater passion for Christ than I have seen when I come to India. మరి ఆ యొక్క వ్యక్తిగతంగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు నేను చూసినప్పుడు, వారితో కలిసి నేను పనిచేసినప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ సేవా భావం ఏదైతే ఉందో, దేవుని వాక్యం, దేవుని సేవల మీరు కలిగి ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో అదంతా నేను నా కళ్ళారా చూసి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ఆమేన్. I say to my brothers and sisters, be encouraged in the Lord. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభువునందు మరి ఇంకా మీరు ఆయనలో ఎదగండి. ఇంకనూ మీరు మరి వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడండి. ఇంకనూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి క్రీస్తు పోలికలోకి మీరు మార్చబడాలని నా కోరిక. ఆమేన్. God is not through with us yet. మరి ఆయన మరి మన ద్వారా ఆయన పని చేయాలని మనలో ఉండి ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. I need some pastors and I need some missionaries that will stand with me in prayer that God will and He can supply our every need. మరి ఈ విధంగా మరి అయ్యగారి జీవితంలో ఆయన ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో మరి కొంతమంది దైవ సేవకులు ఆయనకు అవసరమైంది. ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలిగినటువంటి కొంతమంది దైవ సేవకులు మరి ఆయన కావాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. God has appointed Jesus as our King, and He's over the dominion of everything that we stand in need of. మరి మన దేవుడు మరి ఆయన మన ప్రతి అవసరతల్లో ఆయన చాలినైనటువంటి దేవుడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టి మీద ఆయన మనకి అధికారం ఇచ్చి మనల్ని మరి ఏలే విధంగా ఆయన చేయాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. I'm going to share this with you, Pastor Jochen, and then I will have to get offline. But if we would study Isaiah chapter 6, starting at verse 1, and then go over to Ephesians chapter 5. It establishes him as being our king in Isaiah chapter 6, and in chapter 5 of Ephesians, it tells us what we must do as the children to be pleasing unto him. మరి ప్రియులారా, మరి మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు చదవండి. అలాగే తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని కూడా చదవండి. మరి యెషయా 6వ అధ్యాయం చదివినప్పుడు ఆయన మీ రాజుగా మీరు గుర్తించగలుగుతారు. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు ఆ రాజు యొక్క మరి ఆ రాజు వలె మీరు ఎలా మరి కలిసి మరి ఎలాగా ఆ రాజుని మరి మీరు కలిసి జీవించాలనేటువంటి విషయాలు మరి మీకు తెలుస్తాయి. Amen. ఆమేన్. And I'm gonna turn it loose. ఆమేన్. ఆమేన్. వాక్యం ఏ విధంగా మరి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరం దయచేసి తెలియజేయండి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్
wonderful message, and we are really very much blessed through the Word of God. And also, thank you for taking your valuable time and coming among us and share the Word of God. And we bless uh, we bless the holy name, and we learn many great truths from the Word of God. Thank you so much, sir. Amen. Praise the Lord. Praise the Lord. Greeting, men of God. I thank God for the great word. I'm happy to see the great minister of God, Andy. Hello, greeting. I'm happy. I'm Pastor Kabun Joshua, all the way from Cameroon. The Pastor JC. Hello, Hello, sir. greeting once more. I'm happy to see all of you. And what I'm asking here in Cameroon is I really need prayers because the battle in my family and in the church is not easy since as the ministry is a new ministry. We exist since this is the 7th year, but it's not really easy. And battle into families, and I also have like past Monday, I have a child who was he went for his job site. While coming back, he did a very big accident on his way coming back home, and all the legs. Actually, he's lying in a hospital, and I'm begging, pleading with the men of God to pray for him for quick restoration. I'm pleading for prayers because it's not really easy. In the church, I've been doing crusade. Actually, I'm preparing youth. On 11 February, we have national youth meeting in our country, and then I'm preparing a crusade in the church for youth, for students. So I also need prayers for that. I was also asking for Bibles. If they can help me to have more Bibles, I will be very happy. I really need Bibles over here. So may God bless all the children of God, the men of God, in Jesus' name. Amen. Hallelujah. Pastor Kablin. Pastor Kabun Joshua. Pastor Kabun Joshua. Yes, sir. Yes, sir. I wanna say to all of us that even, and I'm gonna try to say it Kaboom, where Pastor Jockin can interpret it too. మరి ఎస్ సరే సార్. Pastor Jockin, you still on? ఎస్ సరే సార్. God wants to encourage us. మరి దేవుడు మనందరిని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటా ఉన్నారు. To every pastor, every missionary that is working. మరి ఎవరైతే దేవుని పరిచర్య చేస్తా ఉన్నారో వారందరితో కలిసి దేవుడు పనిచేయాలని కోరుకుంటున్నారు. It seems as if our mission work is losing ground. ఎందుచేతనంటే ఈ యొక్క సేవా పరిచర్యలో మరి అనేకమైనటువంటి ఆటంకాలు మరి మనం ఎదుర్కొంటా ఉన్నాం. It seems discouraging to us. మరి ఆ విధంగా ఇటువంటి ఆటంకాలు మనం ఎదుర్కొన్నప్పుడు మనలో నిరుత్సాహం అనేటువంటిది వస్తూ ఉంది. But be not dismayed, God is still with us. మరి మరి మనం ఈ యొక్క ఆటంకాలు మనం ఎదుర్కొన్నప్పుడు, అడ్డులు మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా కూడా నిరుత్సాహపడినటువంటి అవసరం లేదు. మనం దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. The devil only attacks us in our mind. మరి ఈ యొక్క కేవలము అపవాది కేవలం మన యొక్క ఆలోచనలను మన యొక్క మైండ్ని మాత్రమే అది అటాక్ చేయగలదు. Greater is he that is within you than he that is in the world.
మరి మీలో ఉన్నవాడు, మీ హృదయంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆమేన్. God started work in you is able to finish it. Amen. మీరు చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అది మీరు మరి పూర్తి చేసి ఆయన మహిమ తీసుకురావడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా మీ కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. Never commit. Come for that. But we're gonna be praying for your son. Amen. Amen. మరి ఆ దేవుడు మరి అయ్యగారు మరి మనందరి కొరకు మరి ఆయన మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. మనం కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. So therefore I ask you to put on the whole armor of God. Amen. మరి అందుచేతే ఆ యొక్క మనం ఈ లోకంలో మరి అపవాది చేసేటువంటి అగ్ని బాణాల నుంచి మరి వాడి యొక్క శోధన నుంచి మనం ఎదుర్కోవాలంటే సర్వాంగ కవచం మనం ధరించుకుని మనం జీవించాలి. That you may be able to withstand the wiles of the devil, the trickery that he is throwing at you. మరి అపవాది ఏదైతే మీ మీద అగ్ని బాణాలు వేస్తా ఉన్నాడో ఆ అగ్ని బాణాలు, శోధనలు, సమస్యలు మరి వీటన్నిటిని కూడా ఎదుర్కొని మీరు నిలవాలంటే మీరు సర్వాంగ కవచం ధరించుకొని మీరు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. My prayer is that for the ones that are on this line that are in disbelief, మరి అయ్యగారు చేసేటువంటి మరి ప్రార్థన ఏంటంటే మరి ఈ యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు, సహోదరి కూడా మరి ఆ యాండీ గారు, అయ్యగారితో కలిసి మరి మనం అందరం కూడా దేవుని వైపు చూసేవారుగా మనం ఉండాలి. that God will work a miracle in Pastor Kaboom's son to strengthen the faith of the non-believer. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఒకే కంఠంతో, ఒకే ఆత్మతో మనం ప్రార్థన చేసి ఆ యొక్క కమరూన్లో ఉన్న కబూన్ గారి బిడ్డ మరి ఆయన మరి దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఆయనని అనేక మంది దేవుని వైపు నడిపించే విధంగా ఆ బిడ్డను వాడుకోవాలని మనం ప్రార్థన చేయాలి. Through your faith in Christ Jesus, Pastor Kaboom, let your seed of an oak tree sprout big as a mighty oak. మరి ఈ విధంగా మరి ఆ యొక్క కబూన్ గారి యొక్క కుమారుడు మరి వీరు కలిసి మరి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలని మనం ప్రార్థన చేయాలి. God is able. Thank you, Pastor Jacken. మరి ఈ విధంగా చేయడానికి మన దేవుడు చాలా సమర్థుడు అయినటువంటి దేవుడు. మరి ఆ విధంగా మనం విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుడికి స్తోత్రం. Amen, amen, amen. అన్నా ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు. యాండీ సార్, ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord, brother. How are you, sir? I am fine. I'm well. I'm so excited I get to see my brother. ప్రైజ్ లార్డ్ సార్. అన్నా ఈరోజు చర్చిలో చివరి శుక్రవారం ఈ నెలలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతా ఉందన్న. సంఘ బిడ్డలందరూ వస్తా ఉన్నారు, సేవకులందరూ కూడా. అయితే ఈరోజు యాండీ అయ్య గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చిందన్న. సేవకులుగా మనకు చాలా అవసరతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది పాస్టర్ గారిని డబ్బులు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడి మనం ఉండాలి. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ప్రార్థన చేసుకోవాలి అని సేవకులు చాలా ప్రోత్సహించారు ఈ రాత్రి. అందుని బట్టి చాలా సంతోషిస్తా ఉన్నాను. అయితే మున్సిపల్ పాలెం ఉంది కదన్న, ఆ మున్సిపల్ పాలెంలో అక్కడ మందిరానికి చిన్న స్థలం ఒకటి ఇచ్చారన్న. ఈ రోజే వెళ్ళి ఆ స్థలాన్ని చూసాము. రేపు దాంట్లో ఉన్న కొన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.
అవన్నీ రేపు నరికి పక్కన వేస్తా ఉన్నాము. అయితే ఆ ఆ ఊర్లో మొన్న లైవ్ మీటింగ్ జరిగింది కదన్న, అన్న. ఆ ఆ ఊర్లోనే ఇప్పుడు ఊర్లో ఆమేన్. అయితే వాళ్ళు స్థలం ఇచ్చారు మందిరానికి. కొంచెం మెట్ట ప్రాంతంగా ఉంది, అదంతా శుభ్రం చేయబోతా ఉన్నాను రేపు. అయితే నాది కారు ఉంది కదన్న, ఈ సంవత్సరంతో దాని పేపర్స్ అయిపోతా ఉన్నాయి. అన్న. అది ఎన్ని డబ్బులు వస్తే అన్ని డబ్బులు ముందు మందిరంలో పెడదాం, తర్వాత దేవుడే మళ్ళీ ఇంకో కారు ఇస్తాడులే అని వాక్యాన్ని బట్టి ఇప్పుడే నేను డిసైడ్ అయ్యాను. ఆమేన్. ఆమేన్. ఇంకా అది అమ్మేసి ఎన్ని డబ్బులు వస్తే అన్ని మందిరంలో పెడతాను, దేవుడే తర్వాత మళ్ళీ నాకు ఇస్తాడు. ఆ హల్లెలూయా. వాక్యాన్ని బట్టి అలా నేను సిద్ధపడ్డాను. ప్రార్థన చేయమని చెప్పండి అన్న అయ్యగారాలకి. అన్న. అన్న ఓకే అన్న, Anna, ప్రైజ్ Anna, లార్డ్ అన్న. can praise the Lord, Anna. Pastor Manohar is telling today's word is a great blessing for me in my life, and we learned how to overcome all the problems we are facing in the ministry, all the financial needs we are facing. We are united. We together we can pray for each one of us and fight the battle upon the Satan tries to stop us through the problems, and we will win unitedly. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. And previous month, in the month of December, Pastor Steve came to the live meeting in one village called Mulsalpalam, and there the people gave the land to them, and they want to construct a church in that place. So the land, they give the land for the church, and Pastor Manohar is going to clear and that cutting all the trees and do the work start on that place, and also he is willing to give the money that he want to he will get from the some of his resources. So please pray, God will bless him, and God will use him, and God bless his heart for his giving heart for the Lord. After hearing the message of today's message, he want to give the money to the land and for the church first, and he want to sell his vehicle and give the money, all the money to the church. And he's because he had the word of God, and he's encouraged to the word of God and giving all the money to the land. Praise the Lord for that. Thank you so much, sir. Praise the Lord. Please continually pray for us, Praise the Lord, Pastor sir. Manohar, and Praise the God Lord, will sir. use him more and more. Praise the Lord, brother. Andy sir, praise the Lord. Praise the Lord, brother. परमेश्वर का धन्यवाद हो, और परमेश्वर के दास लोग के द्वारा अच्छा वचन सुनने के लिए मिला, और परमेश्वर का दास लोग का धन्यवाद करता हूँ, क्योंकि ये मसीह जीवन में हर एक परिस्थिति में, समस्या में चलते हुए फिर भी वचन सुनने के बाद प्रभु ने मेरा दिल में बहुत आशीष दिया, और मेरा हृदय से धन्यवाद देता हूँ स्टीवन सर के लिए और एंडी सर के लिए, क्योंकि उनके वचन के द्वारा आज मुझे बहुत आशीष मिला, मुझे शांति मिला। और विशेष करके मेरा प्रार्थना अनुरोध है, और संडे के दिन में 2 जगह में मेरा फेलोशिप है, और प्रार्थना करिए कि प्रभु वहाँ जाने के लिए मुझे सहायता करे, और कम से कम 30 से 40 किलोमीटर दूर ही है एक फील्ड, तो दोनों जगह में जाना है, और वहाँ पे कोई बस का सुविधा नहीं है, ऑटो का सुविधा नहीं है, और बस में जाके वहाँ पे पैदल में जाना पड़ेगा। तो इसीलिए प्रार्थना करिए प्रभु मुझे शक्ति दे और उनका सेवा करने के लिए मौका दे। और विशेष कर कल आपको बता रहा था कि 2 महीना का रेंटेड नहीं दिया हूँ, घर का हाउस रेंट, तो इसीलिए प्रार्थना करिए प्रभु सारे इंतजाम करे। ये दोनों चीज के लिए प्रार्थना करिए सर। Jarur, थैंक Jarur, यू। brother, Jarur. Pastor Solomon is telling, and I'm surrounding many problems, and still I came to this meeting and hearing the word of God. I encouraged and comforted through the word of God, and God is telling the way, which way I have to go. And thank you so much for coming the meeting and sharing the word of God. And through this word, I'm really very much encouraged. And she's surrounded with many problems. He didn't pay the rent for his house for more than 2 months. So and please pray God will and change his situation, and
and provide all his needs. And also in ministry also he is no vehicle, and he is traveled by the bus, and so do the ministry and came back by the bus. And so please pray God will give him the necessary vehicle for him, and do the ministry for the glory of God. And please uphold Brother Solomon and his ministry. God will touch him and heal him and use him for the glory of God. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. El Shaddai, El Shaddai, Sarva Shaktimantuda. El Shaddai, El Shaddai, Sarva Shaktimantuda. Sarva Shaktimantuda. El Shaddai, El Shaddai, Sarva Shaktimantuda. El Shaddai, El Shaddai, Subhavela స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ప్రైజ్ లాడే, నేను ఏడి ప్రసాద్ని మార్చల్ నుంచి. అన్న ప్రైజ్ లాడ్ అన్న, వందనాలన్న. అయ్యగారు, ఇది మనకి నల్లమల్ల ఫారెస్ట్ లో ఒక చర్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నామన్నా. అన్న దుర్గి మండలము నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటదన్న. అన్న ఎక్కడన్నది? ఇది పల్నాడు జిల్లా. పల్నాడు. ఓకే అన్న. ఓకే. ఈ మధ్య కాలంలో కూడా ఒక 10-15 రోజు 15-20 రోజుల క్రితం పెద్ద పులులు కూడా ఆ ఊరికి వచ్చినాయి అన్న. అంత డీప్ గా ఉంటది ఆ ఫారెస్ట్ లో. కొంచెం అది చర్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. దాని కొరకు ప్రేయర్ చేయండి అన్న. అది ఓకేనా, తప్పకుండా తప్పకుండా అయ్యగారితో చెప్తారన్న. Pastor A.D. Prasad, who is working in a deep forest in near Nallamala tribal forest, and he is requesting to pray for the church construction in a deep forest. He is going to do because the tigers, the wild animals coming to that place, and recently 1 week back also, 10 days back also, one tiger came to that place, and this is very dangerous place. So please pray God will help for this construction work in this very dangerous tribal area, Nallamala forest. Yes sir, yes sir. Praise the Lord. Sure sir. సార్ వందనాలు సార్. అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు సార్. సార్ అదే మైక్ సెట్ గురించి ప్రార్థన చేయండి సార్. మందిరంలో మైక్ సెట్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అన్న ఓకేనా. ఓకే. మాకు అన్న చెప్తానన్న, అయ్యగారితో చెప్తాను, ప్రార్థన చేస్తారు. పాస్టర్ రుత్విక్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ప్రే ఫర్ హిజ్ చర్చ్. దేర్ ఈజ్ నో సౌండ్ సిస్టమ్, సో ప్లీజ్ ప్రే God will provide the sound system for his church in Anantapur. Amen. Amen. Amen.
యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్షదాయిగా ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఎల్రోయిగా ఉన్నటువంటి దేవుడు, మనల్ని చూచేటువంటి దేవుడు, ఆయన యెహోవా షమ్మాగా ఉన్నటువంటి దేవుడు, మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఆయన ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన యొక్క ప్రకాశం మన జీవితంలో మనం పొందుకుని అనేక మంది జీవితాల్లో ప్రకాశము మరి ఇచ్చేవారిగా మనల్ని ఒక వెలుగుగా ఆయన ఆశీర్వదించాలని ఆయన కోరుతుంటుండగా, మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మరి మనుషుల వైపు చూడకుండా ఆయన వైపు మనం చూసి మరి ఆయన ఇచ్చేటువంటి మేలుల వైపు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల వైపు మనం చూసి ఆ యొక్క ప్రభువుని ఇంకా అధికంగా మనం ప్రేమించి ఆరాధించి కనపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ sir for coming this evening, and we are really very much blessed to have you in this evening, and really we are touched by the Lord's word, and brother Stephen sir share the word of God from Ephesians chapter 4, and that is a very great blessing for all of us, and also you share the word of God from Isaiah chapter 6 and Ephesians chapter 5. Thank you so much sir. We have learned many great truths from the word of God from these two chapters, and after that we will meditate and read the word of God, Isaiah 6 and Ephesians 5 chapter, and we are expecting the Holy Spirit reveal many deeper truths from the word of God from these two chapters. Thank you so much for sharing this wonderful message, and please pray and close this meeting sir. Thank you so much. Father God, we thank you right now. మరి ప్రభువా నాయనా మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. We thank you for your Spirit. And we thank you for your Son, Jesus Christ. ప్రభువా నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We thank you for the power of your Holy Spirit. నాయనా నీ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Now, God, we ask that you send forth your blessings with power. ప్రభువా నీ శక్తిని బట్టి నీ యొక్క ఆశీర్వాదాలను మా జీవితంలో నీవు పంపించబోతున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయనా ప్రతి బిడ్డ నాయనా మరి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి. Strengthen us through all the accidents. ప్రభువా మేము ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైన మరి విపత్కరమైన పరిస్థితులన్నిటిలో నుంచి నాయనా మమ్మల్ని విడిపించి తప్పించి మమ్మల్ని బలపరచమని మనవి చేసుకుంటున్నాం. Visit our faith in your strength and in your power. ప్రభువా నీ యొక్క మరి నీ శక్తిని నీ బలాన్ని బట్టి నాయనా మరి మేము ఈ లోకంలో ఇంకనూ నాయనా బలముగా మీ కొరకు సాక్షులుగా నిలబడడానికి మాకు సహాయం చేయండి. That we grow stronger and wiser. నాయనా నీ బలాన్ని పొందుకొని నీ శక్తిని పొందుకొని మేము ఇంకనూ మరి బలవంతులుగా మేము మరి అవ్వడానికి నాయనా ఇంకనూ జ్ఞానవంతులుగా మేము మార్చబడడానికి మీరు సహాయం చేయండి. That our light may shine brighter and brighter in Christ Jesus. నాయనా క్రీస్తు ప్రభువులో నాయనా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదము నీ కుమారుని యొక్క స్వరూప్యమాన్ని మేము పొందుకొని నాయనా మేము అన్యజనుల మధ్యలో ప్రకాశించేటువంటి జ్యోతుల వలె మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. Encamp your holy angels all around us. నాయనా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవదూతలను మా చుట్టూ మీరు కావలిగా ఉంచినందుకు నీకు వందనాలు. Keep us from all hurt, harm, and danger.
నాయన మేము ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రమాదాల నుంచి నాయన మమ్మల్ని తప్పించండి. Deliver us from all that is evil. నాయన అపవాది నుంచి నాయన మమ్మల్ని విడిపించండి. For thine is the kingdom, the power, and the glory forever. నాయన రాజ్యము మహిమ మరి నీవే అయ్యున్నవని నాయన మరి నీకే నాయన మేము తెలియజేస్తున్నామయ్యా. Amen. మరి దేశనామముని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. Amen. Thank you, sir. Thank you. Praise the Lord. థ్యాంక్ యూ సార్. Praise you, sir. Praise the Lord. థ్యాంక్ యూ సార్. లవ్ యూ టు సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్. బాయ్ సార్ బాయ్ సార్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్, వందనాలు అన్న. మరి అన్న ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. మరి ఇంతవరకు చక్కని విషయాలు మనకి తెలియజేసినటువంటి స్టీవెన్ అయ్య గారికి, యాండీ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి మనం కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి మాచర్ల నల్లమల ప్రాంతం నుంచి జాయిన్ అయినటువంటి ఏడి ప్రసాద్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. మరి నల్లమల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఏడి ప్రసాద్ గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడికను ముగించుకుందాం. ఓకే గారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ సన్నిధిలో నిలబట్టడానికి కృప చూపించిన వందనాలు. ఈ గూగుల్ మీట్ ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ పర సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీకు స్టీవెన్ గారు, యాండీ గారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి అన్నగారిని కూడా బ్లెస్ చేయండి తండ్రి. నీకు వందనాలు. ఈ టీంలో ఈ కార్యక్రమం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఈ రాత్రి కాలపు దీవెనలతో నింపండి ప్రభా. ఈ రాత్రి సుఖమైన నిద్ర సుఖమైన కలుగజేయండి. రేమా వర్డ్స్ ద్వారా, వాక్య ప్రత్యక్షతల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వాక్యం సెలవిస్తుంది, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి. ఉద్దేశంలో ఆలోచన చేత సఫలమగునని నీ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు యేసు నామంలో ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడను గాక. ఫైనాన్షియల్ ఫ్లో నీ నామంలో కలుగును గాక. ఒక బ్రేక్ త్రూ నీ నామంలో కలుగు చేయను. తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, అయితే ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఏడి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే బాబురావు గారికి వందనాలు, ఋత్విక్ గారికి వందనాలు, జయన్న గారికి, సంతోషం గారికి వందనాలు, అలాగే మోషే అన్నకి వందనాలు, వందనాలమ్మా. మరి అలాగే మనోహర్ అన్నకి వందనాలు, అలాగే వందనాలన్న. అలాగే మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి దైవ సేవకునికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి మరి రేపటి మరి జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. అన్నా వందనాలు.